హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్. ఈ వీడియో చాలా రోజుల తర్వాత ఎప్పుడో పెట్టాల్సింది, కానీ ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే రేయాన్స్ అప్పుడే అడుగులు స్టార్ట్ చేసేటప్పుడే మనం అంగన్వాడీలో అయితే పేరు రాయించుకుంటాం కదండి. ఎవరి ఊరైతే వాళ్ళ ఊరిలో అలా మనము ప్రెగ్నెన్సీ నుంచి రాయించుకుంటాం అనుకోండి, దాన్ని కంటిన్యూషన్ చేస్తాం. కాబట్టి ఆ రోజు మేమైతే అంగన్వాడికి అలా తీసుకుని అయితే వెళ్ళామండి. అసలు తను ఎంత ఎగ్జైట్గా అవుతున్నాడంటే మంచిగా ముద్దుగా నడుస్తున్నాడు, ప్రతిదీ ముడుతున్నాడు, ఏదో అనుకుంటున్నాడు. అసలు మంచిగా అన్నీ చూసుకుంటూ నడుస్తున్నాడు, ప్రతిదీ టచ్ చేస్తున్నాడు, స్టెప్స్ దిగుతున్నాడు. అసలు మాకే భలే ముద్దు అనిపించింది. చిన్నప్పుడు నిజంగా పిల్లలు భలే మంచిగా అనిపిస్తుంది కదా. వాళ్ళు మళ్ళీ అన్నీ తెలిసిన తర్వాత కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ అల్లరి అవుతుంది. మనకు కూడా కోపం కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇది లోపల రూమ్ అన్నట్టు అంగన్వాడీలో మన పిల్లల్ని అయితే చిన్నప్పటి నుంచి మెల్లమెల్లగా ట్రై చేస్తూ ఉంటాము, స్కూల్కి పంపించడము, కూర్చోబెట్టడము అని. ఇక మేము కూడా ఆ రోజు రేయాన్స్ని అలాగే ట్రై చేసాము. అక్కడ గాంధీ తాతను చూసి నమస్కారం పెడుతున్నాడు. వాళ్ళతో పాటు కూడా పక్కన కూర్చున్నాడు. తను ఏదో అనుకుంటున్నాడు అసలు. ఇటు మధ్యలో రేయాన్స్ చూడన్నా మధ్యలో చూడు. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ చెప్పండి. అమ్మ దండం పెట్టాలి. దండం పెట్టినాను. దండం పెట్టాలి. నమస్కారం చెయ్యి. దండం పెట్టాలిగా. తాతకు అట్లా పెడతావా? వెరీ గుడ్. అసలు ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా వాళ్ళని చూస్తుంటే. మంచిగా భలే ముద్దు అనిపిస్తుంది. ఇక్కడ కొద్దిసేపు అయితే అలా పిల్లల దగ్గర వదిలేసేసుకొని అయితే ఇక్కడ పక్కనే మనకు పార్క్ లాగా ఉందన్నట్టు. ఇది పల్లెటూరులో అంగన్వాడీ అన్నట్టు. చాలా బాగుంది. కొద్దిసేపు రేయాన్స్ని అయితే అక్కడ ఆడించాము. కొత్త కాబట్టి తను ఇక భయపడుకుంటూ ఇదేంటి అని చూస్తా ఉన్నాడు. వెరీ గుడ్ నాన్న. జుజ్జు మెల్లగా. చలో ఇడ్చుడు నాన్న, నాకే భయం అవుతుంది. రేయాన్స్ ఇటు చూడన్నా, ఊపకు. ఇటు చూడన్నా బేటా. రేయాన్స్ కమ్. అమ్మ మట్టి అమ్మ చూడ. భయపడతా. కూర్చో. జారుతాడేమో. కూర్చో. అమ్మ చూడు. అసలు పేరెంట్స్కి ఎంత హ్యాపీ కదా. వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్ మైల్ స్టోన్ అన్నీ అసలు గుర్తుండిపోయేటట్టుగా ఉంటాయి. అక్కడ కొద్దిసేపు ఆడిపించి మేము ఇక బయటకు వెళ్ళాము. రేయాన్స్కి మళ్ళీ అది ఎక్కాలి అనిపిస్తుందేమో అక్కడనే ఆడుకుంటూ తిరుగుకుంటూ ఉన్నాడండి. మాకైతే చాలా ముచ్చట అనిపించింది. అసలు దాన్నే అబ్జర్వ్ చేస్తున్నాడు, మళ్ళీ పోతాని ఎగురుతున్నాడు. నిజంగా చిన్నప్పటి ఫీలింగ్స్ పెద్ద అవుతున్న కొద్దీ చేంజ్ అవుతాయి అనిపిస్తుంది. అలాగే ఉండరు. మళ్ళీ కొన్ని మాత్రం అల్లరి చేసే తనాలు మాత్రం అలాగే ఉంటాయి కదా. మొత్తానికి సరిపోయిందేమో, ఇక బయటకు పోదామన్నట్టుగా చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మా రేయాన్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.